రోజున మేము మా కుటుంబము మత్తు పదార్థాలు అనగా మందు కళ్ళు తాగము. మాంసాహారాలు అనగా చికెను మటను తినము అని మహాభారత ప్రవచన సాక్షిగా ప్రతిజ్ఞ మాట ఇస్తున్నాం. పరమేశ్వర సర్వకాల సర్వావస్థలయందు మాకు తోడుగా ఉండుము. ఇక్కడ నాకు కనబడలేదు అనగానే తక్షకుడు వీళ్ళు ఇంద్రుడి దగ్గర ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ ఇంద్రుడు కూడా కాపాడలేకపోతున్నాడు ఆ తక్షకుణ్ణి. తక్షకుడు లేచాడు, అగ్నిహోత్రంలో పడిపోవటానికి ఆయన లేచాడు. తక్షకుడు అనే సర్పము. ఇంద్రుడి సింహాసనం నుండి వేరైపోతున్నాడు తక్షకుడు. ఆ మంత్రశక్తి ఆగలేక ఆకాశంలో తన్నుకుంటూ వచ్చి ఆ హోమగుండంలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అలా రోజున మనకు జనమేజయునకు భారత కథను తెలుపమని వైశంపాయనుడు వస్తాడు మహానుభావుడు. ఆ వైశంపాయనుడు ఏం చెప్తాడో రేపు విని తలుచుదాం. దయచేసి తప్పకుండా రేపు 6:10 వచ్చి కూర్చోండి. మహానుభావుడు వచ్చి మాట్లాడతాడు. దయచేసి వర్షం పడుతుంది కూర్చోండి.